హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన నవ్యాంధ్రకు తరలివచ్చిన నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో పరిస్థితులను నేతలు సమీక్షించారు. ఉదయం సచివాలయానికి వచ్చిన సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ సాంబశివరావు అక్కడి పరిస్థితులు పర్యవేక్షించారు. సచివాలయం 6వ భవనాన్ని యనమల, డీజీపీ పరిశీలించారు. శాసనసభ, మండలి భవన నిర్మాణాల పనులు పరిశీలించారు. ఉండదు. ఇక్కడి నుంచే పర్మనెంట్గా సెక్రటేరియట్ అంతా కూడా ఫంక్షన్ చేస్తుంది. అలాగే హెచ్ఓడీస్ ఆల్మోస్ట్ ఆల్ హెచ్ఓడీస్ విజయవాడలో, గుంటూరులో సెటిల్ అయ్యారు. మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ ఈ రోజు నుంచి ఇక్కడి నుంచే పనిచేయడానికి అవకాశం వచ్చింది. December 15th అట్లా కూడా అసెంబ్లీ బిల్డింగ్స్ కంప్లీట్ చేసామన్నాం. నాకు ఆబ్లిగేషన్ ఉంది, జీఎస్టీ బిల్లు పాస్ అవ్వాలి. మంచిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ప్రెషర్ ఉంది. మంచిగా దాదాపు 5 లెజిస్లేషన్స్ వరకు కూడా జీఎస్టీకి సంబంధించినవి ఉన్నాయి. దాంట్లో మన స్టేట్కి సంబంధించిన వరకు స్టేట్ జీఎస్టీ బిల్లు పాస్ అవ్వాలి అన్ని శాసనసభలో. ఇంచుమించు అన్ని శాసనసభలు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు నవంబర్లోనే పాస్ చేయడానికి. మనకుండే ప్రాబ్లం మనకుంది. చేత మన అసెంబ్లీ కూడా December 15th అట్లా అయిపోతే బిల్డింగ్ అయిపోయిన వెంటనే 1 వీక్లో మనం శాసనసభ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చేత లేట్ చేయకుండా ఉండాలనేటువంటిది మొన్న కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎంచేత మనకి బడ్జెట్ సమావేశాలకి టైం ఉన్నప్పటికీ కూడా జీఎస్టీ బిల్లు పాస్ అవ్వడానికి పెద్దగా సమయం లేదు. అంచేత ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ తగ్గట్టుగానే కాంట్రాక్టర్స్ కూడా పని పూర్తి చేయమన్నాం. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు. ఆల్ ఎంప్లాయీస్ ఇక్కడే ఉంటున్నారు. 1-2 రోజులు టీచింగ్ ట్రబుల్స్ ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. బట్ ఇక్కడి నుంచే ఫంక్షనింగ్ అనేటువంటిది వాలిడేట్ చేస్తున్నారు. సీఎం గారు కూడా త్వరలో ఆయన కూడా ఫంక్షనింగ్ మొదలు పెడతారు. సంపూర్ణమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెలగపూడి సెక్రటేరియట్ జరుగుతూ ఉంది. దాని పక్కనే అసెంబ్లీ భవనాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా చూసి రాబోయే సమావేశాలు ఇక్కడి నుంచి ఏర్పాటు చేయడానికి సమీక్ష చేసిన పనులన్నీ కూడా ఏ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనేది నేను, చైర్మన్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ వైస్ చైర్మన్ అందరం కూడా చూడటం జరిగింది. శాంతి భద్రతల విషయాలు కూడా అన్ని కూడా సమీక్ష చేసుకొని సజావుగా నడపడానికి ఏ విధంగా ఉండాలో అని నిర్ణయం చేస్తాం. సార్